జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భరద్వాజకులంబోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. మనం భాగవతంలో తృతీయ స్కందంలో అధ్యాయం 15లో 30 దాకా వచ్చాం. 31 నుంచి మనం చెప్పుకోవాలి. తాభ్యామిషచ్చ నిమిషేషు నిషిధ్యమానాః స్వర్ధత్తమాయపి హరే ప్రతిహార పాభ్యాం ఊచు సుహృత్తమది దృక్షితభంగ ఈషత్ కామానుజేన సహసాత ఉపప్లుతక్షాః. తాభ్యాం ఆ ఇరువురు ద్వారపాలకులచే మిషస్సు గావించుచుండా అనిమిషేషు వైకుంఠవాసులు దేవతలు నిషిధ్యమానాః అడగింపబడి సుఅరత్తమా పరమయోగ్యులకు వారు హి అపి అయినప్పటికీ హరే శ్రీహరి యొక్క ప్రతిహారవాక్యం ఇరువరకు ద్వారపాలకులచే ఊచు పలికిరి. సుహృత్తమ ప్రియతముడు దిదృక్షిత గాంచ పరమోత్సవము గలవారై భంగే అవరోధము ఈషత్ కొద్దిపాటి కామ అనుజైన కామము యొక్క చిన్న సోదరుడు క్రోధము సహస వెంటనే తే ఆ మహామునులు ఉపప్లుత కలత చెంది అక్షాహ నయనములు పరమయోగ్యులైనప్పటికీ సనకాది మునులు ఇతర దేవతలు చూచుండా ఆ విధముగా ద్వారపాలకులచే అడ్డగింపబడిరి. ప్రీతముడకు శ్రీహరిని గాంచుడెందుగల పరమోత్సాహం వలన అప్పుడు క్రోధము చే వారి నయనములు వెంటనే ఎర్రబడెను. వైదిక విధానమును అనుసరించి సన్యాసాత్మమునందున వ్యక్తి సన్యాసి కాషాయ వస్త్రధారణ కావించి ఉండును. సాధు సన్యాసులు ఎత్తడికైనను ఎగుటకు ఆ కాషాయ వస్త్రధారణ పాస్పోర్ట్ నిరాటంకముగా పోవుటకు అధికార పత్రిక వంటిది. కృష్ణ భక్తి భావనయందు జనులను జ్ఞానవంతులు చేయటే సన్యాసి ధర్మం. భగవాను సర్వాధిక్యతను మరియు మహిమలను ప్రచారము చేయడం తప్ప సన్యాసాస్త్రము వారికి వేరొక్క కార్యము లేదు. కనుకనే వేదపరమైన సాంఘిక కట్టుబాట్లను అనుసరించి సన్యాసి ఎప్పుడునూ నిరోధింపబడరాదు. కోరిన ఎచ్చోటకైనను ఏగ అతనిని అనుగ్రహించవలెను. అతడు ఏది అడిగినను గృహస్థుడు నిరాకరింపరాదు. సనకాది మునులు దేవదేవుడుకు నారాయణుడి కాంచుడికే వచ్చి ఉండరి. ఈ శ్లోకమున సుహృత్తమ మిత్రులలో పరమశ్రేష్ఠుడు అని పదం ప్రధానమైనది. జీవులందరికీ తానే పరమోత్తమ స్నేహితుడని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ಎಂದು పలికి ఉన్నాడు. సుహృదం సర్వభూతానాం. ఏ జీవునికైనాను దేవదేవునికి కన్నాను అధిక శ్రేయోభిలాష వేరొకడు ఉండకూడదు. సర్వుల ఎడ ఆ దేవదేవుడు ఎంతటి కరుణ కలిగి ఉండునగా అతనితో గల సంబంధమును మనం పూర్తిగా మరచినప్పటికీ ధరిత్రిపైకి అరుదించును. కొన్ని మార్లు స్వయముగా తానే శ్రీకృష్ణునిగా ధరణిపై అరుదించినట్లు మరికొన్ని మార్లు భక్తునిగా జగత్తులో అవతరించును. బాధిత జీవుల నందరినీ ఉద్ధరించుటకు కొన్ని మార్లు ప్రామాణికులకు భక్తులను పంపుచుండును. కనుకనే ఆ దేవదేవుడు ఎల్లరికూ పరమ శ్రేయోభిలాషి. సనకాదులకు నేను చూడకూరేది వారికి అంతకు మించి వేరే కార్యము లేదని ద్వారపాలకులు ఎరుగవలసి ఉండెను. కనుక రసాలములోనికి ప్రవేశింపకుండా వారిని అడ్డగించుట అనుచితమై ఉన్నది. తమ ప్రీతముడుకు దేవదేవుని గాంచకుండగా మునులు నిరోధింపబడినప్పుడు వెంటనే కామానుజుడు సాక్షాత్కరించినని అలంకారిక భాషలో ఒక శ్లోకమును తెలుపుకున్నది. కామం యొక్క చిన్న సోదరుడు క్రోధము.
కోరిక తీరినప్పుడు దాని సోదరుడకు క్రోధం వచ్చి చేరును. సనకాదులు వంటి సాధు పురుషులు సైతము క్రోధితులైన విషయము మనము గమనించవలసి ఉన్నది. కానీ వారు క్రోధము చెందినది తమ స్వార్థం కొరకు కాదు. శ్రీహరిని కాంచుటకు ప్రాసాద ప్రవేశము నిరోధింపబడినందునే వారు గుమితులైరి. కనుకనే పూర్ణస్థితిలో ఎవరును కవితలు కారానదని సిద్ధాంతం ఈ శ్లోకమును సమర్థించబడుటలేదు. కోపమున్నది ముక్త స్థితి ఎందును కొనసాగవచ్చును. సాధు మహాత్ములకు సనకాదులు ముక్త పురుషులుగా పరిగణింపబడిన వారు అయినను వారు క్రోధపూరితులైరి. భగవత్ సేవ యందు వారు నిరోధింపబడుటకు అందులకు కారణము. సామాన్య మానవుని క్రోధములకు ముక్తాత్మని క్రోధములకు నడుమ భేదం ఏమనగా తన ఇంద్రియపరము కోరికలు తీరనప్పుడు సామాన్యుడు క్రోధితుడిగా కాగా భగవత్ సేవ ఉనరింపకుండా నిరోధించినప్పుడు ముక్తపురుషుడు సనకాదుల వంటి వారు కోపమునకు గురయ్యును. సనకాదిమునులు ముక్తపురుషులని గడిచిన శ్లోకమును స్పష్టంగా పేర్కొనబడినది. విదితాత్మతత్వ అనగా ఆత్మానుభవం సత్యము రేగిన వాడు భావము. అది ఎరుగున వాడే అజ్ఞాని అని పిలువబడును. కానీ ఆత్మను పరమాత్మను ఈ రెండింటిని నడుమ గల సంబంధము ఆత్మానుభవ స్థితి అందరి కర్మలను ఎరిగినవాడు విదితాత్మతత్వ అని పిలువబడును. అనగా సనకాదులు అదివరకే ముక్త పురుషులైనను క్రోధమునకు గురి అయ్యేది. ఈ విషయము అతి ముఖ్యమైనది. ముక్త స్థితిని పడేట అన్నది మనుజుని ఇంద్రియ కర్మలను కోల్పోవటను అగత్యపరచదు. ఇంద్రియ కర్మలు ముక్తస్థితి ఎందును కొనసాగును. కానీ భేదమేమనగా ముక్తస్థితి అందలి ఇంద్రియ కర్మలు కృష్ణ భక్తి భావన సంబంధములనే స్వీకరింపబడును. కానీ బద్ధస్థితి అందలి ఇంద్రియ కర్మలు స్వీయ ఇంద్రియ భోగము కొరకై ఓనరింపబడును. మునయ ఊచుహు కోవామిహైత్య భగవత్పరిచర్యయోచ్చై స్తద్ధరిర్మిణాం నివసతాం విషమః స్వభావః తస్మిన్ ప్రశాంతపురుషే గతవిగ్రహేవాం కోవాత్మా వత్కుహకయోః పరిశంకనీయః. మునయః మునులు ఊచు పలికిరి కహ ఎవరు వాం మీదిరూరు ఇహ ఈ వైకుంఠమున ఏత్య పొందియు భగవాను యొక్క పరిచర్య సేవ ద్వారా ఉచ్చై పూర్వ పుణ్య ఫలముగా వృద్ధి నొందిన ధర్మిణాం భక్తుల యొక్క నివసతాం వైకుంఠవాసము విషమగును పరస్పర విరుద్ధముగు స్వభావము తస్మిన్ భగవానుని యందు ప్రశాంత పురుషే కలతరహితముగా గత నిగ్రహే శత్రురహితముగా వాం మీరు కహ ఎవరైతే వా లేక ఆత్మవత్ మీ వంటి వారిని కుహకయో కపటత్వమును కలిగి పరిశంకనీయ విశ్వాసపాత్రులు కాకుండా. మునులు పలికిరి భగవత్సేవలో అత్యున్నత స్థానమును నెలకొల్పబడినప్పటికీ భగవద్గుణములతో సమానమైన గుణములను వృద్ధిపరచుకొనవలసి ఉన్నప్పటికీ ఇట్టి విషమ స్వభావమును పెంపొందించుకుని ఈ ఇరువురు ఎవరు? వీరు ఈ వైకుంఠమును ఎట్లు వసించుతున్నారు. ఈ భగవద్ధామమును శత్రువు ప్రవేశించడానికి ఆస్కారం ఏది? భగవానుడు శత్రురహితుడు. అతని ఎవరు అసూయాగ్రస్తులు కాగలరు? బహుశా ఈ ఇరువురు కపటులు కావచ్చును. కనుకనే ఇతరులను తమ వంటి వారేనని శంకించుచున్నారు. వైకుంఠవాసులు మరియు భౌతిక జగవాసులు నడుమ భేదమేమనగా వైకుంఠవాసులు సాక్షాత్ భగవాను సేవయందు నెలకొని ఆ దేవదేవుని సమస్త సద్గుణములను కలిగిందురు. బద్ధజీవుడు ముక్తిని పరచి భక్తునిగా అయినప్పుడు అతని యందు భగవాను సమస్త సద్గుణాలలో 79% గుణములు వృద్ధినందునని మహానుభావులచే విశ్లేషింపబడినది. ఒక వైకుంఠమునందు వైకుంఠనాథుడు మరియు
తల్లోకవాసులు నడుమ శత్రుత్వం అనే ప్రశ్నయే ఉదయించదు. భౌతిక జగమునందు పౌరులు రాజ్య ఉన్నతాధికారి లేదా రాజ్యాధినేత ఎడా విరోధ స్వభావం కలిగి ఉండవచ్చు నేమో, కానీ వైకుంఠమునందు మాత్రము అట్టి స్వభావం ఉండబోదు. సద్గుణములను పూర్తిగా వృద్ధిపరుచుకునిదే ఎవ్వరును వైకుంఠము ప్రవేశింపజాలరు. సత్వగుణపు ప్రధాన విషయం వినయము దేవదేవుడుకు హరికి శరణాగతుడొకటయే. కనుకనే తమ ప్రవేశమును అడ్డగించిన ఇరువురు ద్వారపాలకులకు వైకుంఠవాసులు బోలి లేరని సనకాదిమునులు ఆశ్చర్యమునందిరి. ప్రాసాదములోనికి ఎవరిని అనుమతించవలెను, ఎవరిని అనుమతించరాదో నిర్ణయించుటే ద్వారపాలకుని కర్తవ్యమని చెప్పబడి ఉండట సత్యమే కావచ్చును. కానీ ప్రస్తుత విషయమునది ఏమాత్రము సంగతమైనది కాదు. ఎలైనా 100 పాళ్ళు భగవత్ సేవాభావం పెంపొందించుకున్నదే ఎవ్వరును వైకుంఠలోకమునందు ప్రవేశించుటకు అనుమతింపబడరు. హరి విరోధి ఎవడును వైకుంఠమును ప్రవేశింపజాలడు. తమను ద్వారపాలకులు అడ్డగించుటగల ఏకైక కారణము వారు కపటులొకటేనని సనకాది మునులు తీర్మానించిరి. నహ్యంతరం భగవతీహ సమస్తకుక్ష ఆత్మానమాత్మని నభో నభసీవధిరాః పశ్యంతి యత్ర యువయోః సురలింగనో కిం యుత్పాదితం యుదరభేది భయం యతోస్య. నా ఉండదు హి కారణమున అంతరము భగవతి భగవానుని యందు ఇహ ఇచ్చట సమస్త కుక్షౌ సమస్తము కుష్యందు ఆత్మానం జీవుడు ఆత్మనే పరమాత్మని యందు సవహ అవహ కొద్ది పరిమాణపు వాయువు సవసి పూర్ణవాయువునందు ఇవ వలె ధీరా ధీరుడగువాడు పశ్యంతి గాంచును వచ్చంతి ఎత్ర ఎవరి ఎందైతే యువయో ఇరువురి యొక్క సురలింగినో వైకుంఠవాసుల వలె వస్త్రధారణ కావించి కిం ఎట్లు యుత్వాదితం జాగృతమయ్యను వృద్ధి నొందెను. హీ నిక్కముగా ఉదర భేది దేహాత్మలను భేదమును భయం భయత్వము యతః ఎచ్చట నుండి అస్య దేవదేవుని యొక్క మహదావకాశము లఘువకాశము నడుమ పూర్తి పొందికి ఉన్నట్లుగానే వైకుంఠమునందు భగవానుడు మరియు వైకుంఠవాసుల నడుమ పూర్తి సమ్మతి కలదు. అయినచో ఈ సమ్మతి క్షేత్రమున భయబీజం ఎట్లున్నది. ఈ ఇరువులను వైకుంఠవాసుల వలె వస్త్రధారణ కావించి ఉన్నారు, కానీ వారి అసమ్మతి వైఖరి ఎచ్చటి నుండి ఉత్పన్నమైనది. ప్రపంచమున ప్రతి దేశమందును వివిధ శాఖలు పౌర సంబంధ శాఖ, నేర నిరోధక శాఖ మొదలగు ఉన్నట్టుగానే భగవాను సృష్టి యందును 2 విభాగములు కలవు. ప్రపంచమందు నేర నిరోధక శాఖ పౌర సంబంధ శాఖలతో పోలినచో అత్యంత చిన్నదిగా ఉన్నట్లు మనము కాంతుము. అదే విధముగా ఈ భౌతిక జగత్తు నేర నిరోధక శాఖగా పరిణింపబడినది. భగవాను సమస్త సృష్టిలో 4వ వంతు మాత్రమే భగవదాదేశమునకు కట్టుబడి ఉండనందున లేదా భగవద్గీతకు వ్యతిరేకులుగానైనందున భౌతిక విశ్వాసులకు జీవులందరూ దాదాపుగా నేరస్తులుగానే పరిగణింపబడుదురు. పరమ పురుషుడు తన స్వభావరీత్యా ఆనందమయుడు. తన దివ్యానందమును మరింతగా వృద్ధి కావించుకున్నటకు అతడు బహురూపినిగా నగును. ఇది సృష్టి నియమము. అంశలైన జీవులందరూ మనము భగవదేంద్రియములను సంతృప్తి పరచుటకే ఉద్దేశింపబడి ఉన్నారు. కనుక ఈ పొందిక యందు భేదము గోచరించినంతనే శీఘ్రముగా జీవుడు మాయచే బంధితుడగును. శ్రీకృష్ణ భగవానుని బాహ్య శక్తియే భౌతిక జగమును పిలువబడును. ఇక అతని ఆంతరంగిక శక్తి యొక్క రాజ్యము వైకుంఠము లేదా భగవద్ధామము అని పిలువబడును. వైకుంఠలోకమును భగవానుడు మరియు తల్లోకవాసులు నడుమ ఎటువంటి అనైక్యత గోచరించదు. అనగా వైకుంఠలోకము పూర్ణమై ఉన్నది. అచ్చట భయము లేదు. భగవద్ధామం అంతయు ఎంతటి ఐకమత్యముతో నెలకొని ఉండునగా అచ్చట విరోధమునకు ఆస్కారమే లేదు.
అచ్చట ప్రతిదియు పూర్ణమైనదే. దేవునందు అనేక అంగములు ఉన్నప్పటికీ అవన్నీ ఉదరం యొక్క సంతృప్తి కొరకే పనిచేయనట్లుగాను, ఒక పెద్ద యంత్రమునందు వేలాది చిన్న భాగములు ఉన్నప్పటికీ అవన్నీ ఎంత కార్యమును పూర్తి చేయడానికి పూర్తి సమ్మతితో పనిచేయనట్లుగాను వైకుంఠ లోకముల యందు దేవదేవుడు పూర్ణుడై ఉండను. తల్లోకవాసులు సైతము భగవత్ సేవ యందు పూర్ణముగా నెలకొని ఎందురు. శ్రీమద్భాగవతంలోని ఈ శ్లోకమును మాయావాద తత్వవేత్తలు, నిరాకారవాదులు మహదావకాశము, లఘు ఆకాశములను ఒకటేనని భావము వచ్చినట్లుగా వ్యాఖ్యానించరు. కానీ వారి ఈ భావన ఏమాత్రము నిలవజాలదు. మహదాకాశము లఘు ఆకాశము అనే భావన మనుషుని దేవునకు సైతము అన్వయించును. మహదాకాశము అతని దేహము కాగా ప్రేవులు ఇతర దేహాంగములు లఘు ఆకాశము కాగలవు. పూర్తి దేహములో లఘువంతులు అయినప్పటికీ దేహమందుల ప్రతి భాగమును ఒక ప్రత్యేక ఉనికిని కలిగి ఉన్నది. అదే విధముగా సమస్త సృష్టి దేవదేవుని దేహము కాగా సృజింపబడిన జీవులు సృజింపబడినది ఏదైనాను ఆ దేహము చిన్న అంశలై ఉన్నారు. దేహభాగములు ఎన్నడూ పూర్ణదేహముతో సమానము కాజాలవు. అది అసాధ్యమైనది. భగవదంశలైన జీవులు శాశ్వతముగా భిన్నాంశములుగా ముందుననే భగవద్గీత యందు తెలుపబడినది. కానీ మాయావాద తత్వవేత్తల ప్రకారము జీవుడు వాస్తవమునకు పూర్ణత్వముతో సమానమైనను మాయ యందున్నప్పుడు తనను తాను అంశగా భావించును. ఈ సిద్ధాంతము ఏమాత్రము యుక్తమైనది కాదు. పూర్ణతత్వము మరియు దాని యొక్క అంశము గల ఏకత్వము గుణరీత్యానే కలదు. ఆకాశము యొక్క లఘు మహదాకాశముల గుణరీతి ఏకత్వమున్నది లఘు ఆకాశము మహదాకాశము అగునని సూచించబోదు. భగవానుడు మరియు లోకవాసులు అభిప్రాయములు ఏకమై ఉండేది కారణమున వైకుంఠ లోకములందు విభజించి పాలించడానికి రాజకీయములకు తావే లేదు. అక్కడ భయము లేనే లేదు. మాయ అనగా జీవులు మరియు భగవాను అసమ్మతి అనే భావము, ఇక వైకుంఠం అనగా వారి ఇరువురు సమ్మతి అనే భావము. దేవదేవుడు నిత్యులలో పరమ నిత్యుడైన కాలముననే నిత్యులైన జీవులందరూ అతని చేతనే సమస్తము ఒసగబడి పోషింపబడుదురు. కానీ మూర్ఖులకు జీవులు తాము నిజంగా పరమనిత్యుని ఆధీనమునందే ఉన్నప్పటికీ అతని అస్తిత్వము ధిక్కరింతుడు. అట్టి స్థితియే మాయ అని పిలువబడును. కొన్ని మార్లు వారు భగవానుడును వాడు లేడనియే పలుకుతారు. అంతా శూన్యమే అని వారి వచనములు. భగవాను ఉండవచ్చును కానీ అతడు నిరాకారుడు అంటూ దేవదేవుని అస్తిత్వమును వేరే విధముగా వారు ఇంకొన్ని మార్లు నిరాకరించుచుందరు. ఈ రెండు భావనలు జీవుని యొక్క తిరుగుబాటు ధోరణి నుండి ఉత్పన్నమవుతున్నవి. ఈ తిరుగుబాటు ధోరణి ఉన్నంతకాలము భౌతిక జగత్తు అసమ్మతి అందే కొనసాగగలదు. ఏదైనా ఒక స్థానమున చట్ట భద్రతల కారణముననే సమ్మతి లేదా అసమ్మతి అనుభూతమవుతుండును. ధర్మము అనేది దేవదేవుడు శ్రీకృష్ణుని చట్టము. ధర్మమనగా భక్తితో సేవ, కృష్ణ భక్తి రసభావన అంటూ శ్రీమద్ భగవద్గీత యందు మనము గాంచగలము. దాని ఎందే ఆ దేవదేవుడు సర్వధర్మములను త్యజించి నాకు శరణాగతుడవు కమ్ము అని పలికెను. అదే ధర్మము. శ్రీకృష్ణుడే భోక్త మరియు దేవదేవుడు అని పూర్ణముగా నిరిగి ఆ రీతి వర్తించినచో అది నిజముకు ధర్మము కాగలదు. ఈ సిద్ధాంతములకు వ్యతిరేకమైన దేదియు ధర్మము కానేరదు. సమస్తముకు ఇతర ధర్మములను త్యజించి వేయుము అని శ్రీకృష్ణ భగవాను పలికెను. ఆధ్యాత్మిక జగమందు ఈ కృష్ణ భక్తి భావనా ధర్మము పూర్తి సమ్మతితో అనుసరించబడును. కనుకనే ఆ జగత్తు వైకుంఠమని పిలువబడును. ఒకవేళ అవే నియమములు ఇక్కడ అనుసరించబడించో పూర్ణము కానీ పాక్షము కానీ ఈ జగత్తు సైతము వైకుంఠమే కాగలదు. ఏ సంఘములోని కృష్ణ చైతన్యము సంఘము వంటిది విషయమందైనను ఇదే విషయము నియమము వర్తించును. కృష్ణ చైతన్య సంఘ సభ్యుల శ్రద్ధతో కృష్ణ కేంద్రముగా నిలుపుకొని భగవద్గీత ఆదేశములు నియమమును అనుసరించి సమ్మతితో జీవించినచో వైకుంఠమందే జీవించిన వారగుదురు కానీ భౌతిక జగమున కాదు. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం.
శ్రీకాంతాయ కళ్యాణనిధే నిదర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మనం శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందంలో అధ్యాయము 15లో 33 దాకా చెప్పుకున్నాం. శ్రీకాంతాయ కళ్యాణనిధే నిదర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.